రేపొద్దున్న ఈ ప్రపంచం అంతా నేను ఉన్నా లేకపోయినా నా పిల్లలు సమాజాన్ని మార్చేస్తారనే గుండె ధైర్యం నాకు ఇప్పుడు వస్తుందండి. పిల్లల్లో ఒక్కొక్కడు చెప్తుంటే చెప్పిన నాటి నుండి ఈనాటి వరకు నాకున్న మహానందం అదే. వెరీ గుడ్. నెక్స్ట్ కాలర్. మరి ఇంతవరకు 2 మరణాలు మీరు చూశారు. ఇక 3వ మరణం ఎలా ఉంటుందో 3వ పార్టిసిపెంట్ చెబుతుంది. ఇద్దరు ఒక చోట ఆపేశారు, 3వ వ్యక్తి ఎలా కంటిన్యూ చేస్తుందో మీ కళ్ళతో మీరు చూడండి. దీవెన మరి జగదీష్ గారికి, మల్కీపురం జగదీష్ గారికి ఇచ్చినటువంటి కుమార్తె దీవెన దీన్ని కంటిన్యూ చేస్తుంది. చూడండి. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా వందనములు. ప్రియులారా, ఇప్పటి వరకు మనం మనుషులు సహజంగా 4 రకాలుగా మరణిస్తారని, అందులో మొదటి 2 రకాలుగా ఎలా మరణిస్తారో ఇప్పటి వరకు మనం చూసుకున్నాం. అయితే మనుషులు 3వ రకంగా ఏ విధంగా మరణిస్తారో మనం జాగ్రత్తగా వినాలండి. అది 3వ మరణం ఏమిటంటే, దేవుడు మన కొరకు రాసిన మరణ శాసనాన్ని మనమే మార్చుకోవడం. మరొకసారి చెబుతున్నాను వినండి. దేవుడు మన కొరకు రాసిన మరణ శాసనాన్ని మనమే మార్చుకోవడం. ప్రియులారా, ఈ రోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి వెళ్లి అవతల వ్యక్తిని చంపేస్తున్నాడు. ఒక దేశం వారు వెళ్లి ప్రక్క దేశాల్లో ఉన్న వారిని చంపాలని చూస్తున్నారు. ఇలా ప్రతి రాష్ట్రానికి, ఒక రాష్ట్రానికి ప్రక్క రాష్ట్రానికి, ఒక దేశానికి ప్రక్క దేశానికి పడడం లేదండి. చంపుకుంటున్నారు, కాల్చుకుంటున్నారు. అనేక బాంబ్ బ్లాస్ట్ల ద్వారా అనేక మందిని చంపుతున్నారు. అసలు మనిషిని పుట్టించేది తండ్రి. అలా చంపే అధికారం కూడా ఉన్నది తండ్రికి. అలాంటి అధికారం ఉన్న తండ్రి పనిలోనికి నువ్వెందుకు దూరుతున్నావు? నువ్వు వెళ్ళి అవతల వ్యక్తిని ఎందుకు చంపుతున్నావు? ఒకవేళ దేవుడు ఆ వ్యక్తికి 70 సంవత్సరాల ఆయుష్ ఇస్తే నువ్వు వెళ్ళి 30 సంవత్సరాల వయసులోనే ఆ వ్యక్తిని చంపి ఎందుకు అతని మరణ శాసనాన్ని నువ్వు మార్చేవారిగా ఉండాలి? ఎందుకు ఆ వ్యక్తి మరణానికి నువ్వు కారణం అవ్వాలి? దేవుని దృష్టిలో ఎందుకు నువ్వు అపరాధిగా తీర్చబడాలి? వీరంతా ప్రక్క వారిని చంపి అవతల వారిని మరణ శాసనాన్ని మారుస్తున్నారు. ఇంకా సమాజంలో కొందరున్నారండి, వారేం చేస్తున్నారంటే దేవుడు రాసిన మరణ శాసనాన్ని తమే మార్చేసుకుంటున్నారు. ఎలాగంటారా? ఆత్మహత్యలండి. మనం రోజు చూసే న్యూస్ పేపర్లో కానివ్వండి, చూసే టీవీ ఛానల్స్ లో కానివ్వండి, పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య, పరీక్షల్లో పాస్ అవ్వలేదని ఒక విద్యార్థి ఆత్మహత్యని, ఇలా ప్రతి రోజు మనం వార్తలు వింటూనే ఉంటున్నామండి. పంటలు సరిగా పండలేదనో, అప్పుల బాధలు తీరలేదనో, పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, వివాహం కాలేదనో, ఇలా ప్రతి సమస్యకి కూడా చావే పరిష్కారం అనుకుంటున్నారు. ఈ భూమి మీద మరణిస్తే ఈ భూమి మీద ఉన్న సమస్యలన్నిటి నుంచి మేము గట్టెక్కొచ్చు కదా అనుకుంటున్నారు. కానీ వీరికి తెలియట్లేదండి, పెన్నం మీద నుండి వెళ్లి పొయ్యిలో పడుతున్నట్లు. ఈ భూమి మీద చనిపోతే ఈ కష్టాలన్నీ మాకు తీరిపోతాయి అనుకుంటున్నారే కానీ మరణించిన తరువాత అసలైన కష్టాలు మొదలవుతాయని ఈ ప్రపంచానికి తెలియకుండా పోయింది. వీరంతా ఆత్మహత్యల ద్వారా తమ మరణ శాసనాన్ని వారే మార్చుకుంటుంటే, ఇంకా సమాజంలో కొందరున్నారండి, వారేం చేస్తున్నారంటే దేవుడి సృష్టిని మనకి అనుభవించమని, తండ్రి పని చేయమని సృష్టిలో అనేక మంచి పదార్థాలను దేవుడు మన కొరకు పెట్టాడు. అయితే వీరిలో కొందరు ఏం చేస్తున్నారంటే దేవుడు ఆహార పదార్థాలుగా పెట్టిన వాటిని కాకుండా మత్తు పదార్థాలకు బానిసలై వాటి కోసమే ఈ భూమి మీద బ్రతుకుతున్నారే కానీ తండ్రి పనిని మర్చిపోయారు. తాగుడుకి, సిగరెట్, బీడీ, గుట్కాలకి, ఇటువంటి మత్తు పదార్థాలన్నింటికి వీరు బానిసైపోతున్నారు. తద్వారా తమ కాలానికి ముందుగానే చనిపోతున్నారు. వీరిని ఉద్దేశించి దేవుడు ఒక మాట అంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. బుద్ధిహీనముగా తిరగవద్దు, ఈ లోకంలో బుద్ధిమంతుడుగా నీ ఉండాలని ఆకాశంలో నక్షత్రాలతో దేవుడు నిన్ను పోలుస్తుంటే నువ్వేమో ఈ భూమి మీద బుద్ధిహీనంగా తిరుగుతూ లోకంలో ఉండే మత్తు పదార్థాలకి, ఇలాంటి పబ్బులకి, క్లబ్బులకి బుద్ధిహీనంగా తిరుగుతున్నావంటే నువ్వేమైపోతావో తెలుసా? చూడండి, అక్కడ పక్కనే అంటున్నాడు, నీ కాలానికి ముందుగా నువ్వు చనిపోతావు. బుద్ధిమంతుడుగా ఈ లోకంలో ఉండి అనేకులకు మార్గాన్ని చూపించవలసిన నీవే బుద్ధిహీనంగా తిరిగితే నీ కాలానికి ముందుగా నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు. నీ ఆయుష్కు ముందుగా నువ్వు చనిపోతావు. ఇలా వీరు ఇలా మత్తు పదార్థాలు సేవించి తమ కాలానికి ముందుగా వీరు చనిపోతున్నారండి. అయితే తండ్రి ఒక మాట అంటున్నాడండి, తన పిల్లలు బాగుపడాలని. ఏ మాట అంటున్నాడో ఒక్కసారి చూద్దాం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు
మీరేల రూకలిచ్చెదరు? నాయనా, మీకు సృష్టిలో ఆహారం అంతా పెట్టాను, మీరు ఆహారాన్ని తినండి. కానీ ఆహారం కాని దాని కొరకు నువ్వు వేల రూకలిస్తావు నాయనా. ఎందుకు నువ్వు నీ డబ్బును ఖర్చు పెడుతున్నావు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నేను సృష్టిలో ప్రతిదీ అనుభవించమని పెడితే నువ్వేమో అనవసరమైన వాటికి నీ కష్టార్జిత, నువ్వు కష్టపడి ప్రయాసపడిన దాన్ని అంతటిని కూడా నువ్వు దీనికి ఉపయోగిస్తున్నావు. నాయనా, నువ్వు ఇప్పుడైనా సరే నా మాట ఆలకించు అంటున్నాడు. చూడండి క్రింద, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి. ఈ మాట ఎలాగుంటారో తెలుసా అండి? ఒక తల్లి తన బిడ్డతో చెబుతుంది, నాన్న నా మాట, ఇప్పుడు మనం ఎక్కడికైనా పరాయి దేశం గాని పరాయి ఊరు గాని వెళ్తే, నాన్న జాగ్రత్తగా తిను, ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యం పట్ల అశ్రద్ధగా ఉండకు నాయనని ఒక తల్లి తన కుమారుతో ఎలా చెబుతుందో, అలాగే మన కన్న తండ్రి మనం బాగుపడాలని సేమ్ అదే విధంగా చెబుతున్నాడు. చూడండి, మళ్ళీ చదవండి ఆ మాట. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సిక్కింపనీయుడి. నాయన, మంచి ఆహారాన్ని మీరు తీసుకోండి అంటున్నాడు. ఇంకా అద్భుతమైన మాట దేవుడి కింద అంటున్నాడు. చూడండి, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఇక్కడ చూడండి, తండ్రి అంటున్నాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు నా మాట వింటే బ్రతుకుతారు అని మన డాడీ అంటుంటే, మీరు రొట్టె తినడం వల్ల బ్రతుకుతారని సాతాను గారు అంటున్నాడు. చూసారా, తండ్రి మాటకు సాతాను మాటకు ఎంత డిఫరెన్స్ ఉందో. అలాగే సమాజాన్ని మోసం చేసేసిందండి అపవాది. మీరు నా మాట వింటే బ్రతుకుతారు నాయనని ఎంత ప్రేమగా తండ్రి చెబుతున్నాడో, తన పిల్లలు తన ఎద్దుకు రావాలని కోరుకుంటున్నాడో, సాతానుగాడు మాత్రం మీరు రొట్టె తింటే మాత్రం బ్రతుకుతారని చెబుతున్నాడు. ప్రియులారా, ఇలా ప్రజలు తమ మరణ శాసనాన్ని ఎలా మార్చుకుంటున్నారో చూశారు కదండి. మళ్ళా ఒకసారి మూడవ మరణాన్ని మనం ఒక్కసారి రివైజ్ చేసుకోగలిగితే, ఒక అవతలి వ్యక్తిని చంపి అతని మరణ శాసనాన్ని మారుస్తున్న వారు కొందరైతే, ఇక రెండవ వారే ఆత్మహత్యలు చేసుకుని తమ మరణ శాసనాన్ని తమ చేతుల ద్వారానే మార్చుకుంటున్నారు. ఇంకొందరు బుద్ధిహీనంగా లోకంలో తిరుగుతూ మత్తు పదార్థాలకు అన్నిటికీ బానిసై తమ మరణ శాసనాన్ని తామే చేతులారా మార్చుకుంటున్నారు. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పటి వరకు విన్న దానిలో మొదటి కేటగిరీలోనైనా మనం ఉండాలి, రెండవ కేటగిరీలోనైనా ఉండాలి. కానీ ఈ మూడవ కేటగిరీలో పొరపాటున కూడా ఇక్కడ కూర్చున్న వారిలో కానీ, ప్రపంచ వ్యాప్తంగా నెట్టి వీక్షిస్తున్న వారిలో కానీ పొరపాటున కూడా ఉండకూడదని ప్రభువునందు మీ సోదరిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఇక నాలుగవ మాట ఎలా ఉంటుందనేది, నాలుగవ మరణం ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? అయితే వినడానికి సిద్ధపడండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పాప